చాలా మంచి రెడ్డి గారు ఒక లోగో బయట చక్కర్లు కొట్టింది నిజంగా అది ఫైనల్ లోగోనా నిజంగా లేకపోతే కేవలం దాన్ని సర్క్యులేట్ చేస్తూ వచ్చారట సోషల్ మీడియాలో అది అయితే ఫైనల్ లోగో అని నేను అనుకుంటలేను అదేమో ఆవిష్కరిస్తలేరు కాబట్టి మార్పులు చేర్పులు ఉంటాయి దానికి కూడా అంటే అందరు సూచనలు తీసుకుంటా ఉన్నారు ఎప్పుడైనా సరే ప్రజల అభిష్టం మేరకు బహుళ ప్రజల వాళ్ళ ఒపీనియన్ చాలా మంది ఎక్కువ మంది ఒపీనియన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకొని వాళ్ళందరూ ఆమోదిస్తేనే జరుగుతాయి ఏవైనా సరే ఒక 10-15 రకాల లోగోలు ఉన్నాయి అందులో అయినా సరే అది కాదు అని నేను అనుకుంటా ఉన్నా అది రేపు చేస్తలేరని బట్ ఒకవేళ చేసినా కూడా నాకు ఆమోదమే ఎందుకంటే దానిలో ఏం తప్పు జరిగింది ఆయన పోయి చార్మినార్ దగ్గర ధర్నా చేశాడు ఆల్రెడీ మేము పాటలో చార్మినార్ అని చెప్పడం జరిగింది 11 చరణాలలో మొత్తం చెప్పినాక చిహ్నంలో కూడా అదే రావాలంటే మరి అమరులు ఎక్కడ పోవాలి అమరవీరుల త్యాగాలు ఎక్కడ పోవాలి మన బతుకమ్మలు చూపించొద్దా మన బోనాలు చూపించొద్దా మన పండుగలన్నీ చూపించుకోవాలి చిహ్నంలో మన రాష్ట్ర పక్షిని చూపించుకోవాలి రాష్ట్ర తంగేడును చూపించుకోవాలి పాలపిట్టను చూపించుకోవాలి అన్ని మర్రి చెట్టును చూపించుకోవాలి అన్ని చూపించుకోవాలి కదా మనము సో అది నేను చెప్పేది ఏంటంటే అన్ని ఆ చిహ్నంలో పెట్టలేము కాబట్టి కొన్ని పాటలు వచ్చినాయి ఇంట్లో రాని అందులో వస్తాయి అందులో రాని ఇందులో వస్తాయి సో చాలా చక్కటి కూర్పు అది దానికి పెద్దవాళ్ళు గగ్గోలు పెట్టి అది కాదు అసలు ప్రతిపక్షాలు ఇలా పోరాడవలసింది ఉద్యోగాల క్యాలెండర్ ఏమైంది ఎన్ని ఇస్తున్నారు జాబ్స్ ఎవరికెవరికి ఎక్కడ ఇంకా మీరు ఎన్ని ఖాళీలు అవుతున్నాయి అవి చెప్పమని అడగాలి ఒక శ్వేతపత్రం దాని మీద అడగాలి ఇంకేమన్నా అడగాలి మద్దతు ధర ఎంతవరకు వచ్చిందని అడగాలి రుణమాఫీ ఆగస్టు 15 అంటున్నారు కదా మరి ఏ వరకు మీరు చేస్తూ ఉన్నారు స్టార్ట్ అయింది ఆ ప్రక్రియ అట్లాంటి మీద అడగాలి చాలా మంచిగా గడపలాని చోట రోడ్డు ఇవి అడగాలి అన్నీ అంటే పాఠశాలలు స్కూల్ ఇప్పుడు రాబోయే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మా దిక్కుమాలిన ప్రభుత్వంలో మేము ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మేము 10 ఏళ్ల సంది 6,000 కోట్ల బకాయిలు అయినే ఉన్నాయి మీరు ఈసారి ఏమన్నా చేస్తారా దిద్దుబాటు చర్యల మా తప్పైంది మేము చెంపదెబ్బలు వేసుకుంటున్నాం మీరు ఇవ్వండి మాకు అట్లా సూచనలు చేయాలి మేము అనేది ప్రతిపక్షాలు ఉన్నది గందుకు లోగో బాగాలేదు అది బాగాలేదు పాట బాగాలేదు అది అందరూ కలిసి చేసిండ్రు ఆయనప్పుడు ఆ పాటను ఒకప్పుడు ఉర్రూతలు ఊగిందే కదా అందరికీ తెలుసు కదా సో ఆ ఒరిజినల్స్ ఎక్కడ పోలేదు ఆ సోల్ చాలా బాగుంది ఓన్లీ టెక్నికాలిటీస్ ఆ సౌండ్ సిస్టమ్ అప్పట్లో అంతా ఇది లేదు అది పాట రికార్డ్ చేసినప్పుడు నార్మల్గా చేసిండ్రు దాన్ని అంతే అదే బాణి అదే అన్నీ అవే ఉంటాయి ఆ సౌండ్స్ మాత్రం పెంచిండ్రు అంతే తప్ప అందులో ఎక్కడ కూడా దెబ్బ తినలేదు విన్నాక రేపు అందరు కూడా వినకముందే గగ్గోలు పెడుతుండ్రు బాంబాయి ఎవడు వాడిండు అని ఒకరంటారు వాళ్ళు ఎవరు వాడినో మీరు అందరూ విస్మయం చెందుతారు రేపు ఒకసారి పాట విన్నాక ఇక్కడే కదా ఎక్కడో కాదు కదా ఎల్లుండే కదా ఇంక 24 గంటలు ప్లే అయినాక మీరు అందరు కూడా తప్పైందని అనుకుంటారు మీకే అనిపిస్తుంది రిపెంట్ అవుతారు రిగ్రెట్ అవుతారు అని చెప్తా ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తారా తెలంగాణ బాపు అంటూ కూడా అటు ప్రతిపక్షాలు అంటున్నాయి ఆ బాపు ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని మీరు అనుకుంటున్నారా ఇక బాపు బ్యాచ్ వేరే ఉంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అంతా అది బాపు బ్యాచ్ అంటే వస్తారు ఇప్పుడు ఆయన పార్టీలో నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసి ఆయన అస్తిత్వాన్ని కోల్పోయిన ఆయన తప్ప ఆయన మనిషిగా మనం ఆయన ఉద్యమకారుడు అని మేము గుర్తిస్తాం అవునన్నా కాదన్నా తెలంగాణలో ఉద్యమంలో ఆయన కూడా ఉన్నారు కేసీఆర్ కూడా ప్రముఖ పాత్ర వహించిండ్రు ఆయనను కూడా పిలుస్తాం అందరినీ పిలిచినట్టు అందరినీ పిలుస్తున్నాం ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్యమకారులందరినీ పిలుస్తున్నాము గౌరవించి ఒక ఇంత ప్రభుత్వం తరఫున వెళ్ళి వీళ్ళు ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పిలుస్తారు తప్పకుండా ఆయన కూడా వస్తారని అనుకుంటాం అలా విభేదించడానికి ఏం లేదు ఒకప్పుడు తను సోనియా గాంధీ గారిని ఇంటి దాకా వెళ్ళి కలిసి వచ్చిండ్రు ఇక్కడ అక్కడ దాకా ఢిల్లీ దాకా పోకుండా ఇక్కడే ఒక అవకాశం కదా మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్పుకోవడానికి సో మొత్తం మీద సోనియా గాంధీ గారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ గడ్డ మీద కలిసే అవకాశం ఉందంటారు ఇది అంటే కలవాలని మేము అనుకుంటా ఉన్నాం ఇంట్లో భేషజాలకు పోవడానికి ఏం లేదు ఇది అందరిది తెలంగాణ ఇది సంబరం చేసుకోవాల్సిన ప్రాంతం ఈ ఒక ప్రాంతంలో సుదీర్ఘమైన కళ ఇది ఎంత పోరాటం ఇది చాలా పెద్ద పోరాటం చేసినాక ఈ ప్రాంతం వాళ్ళు బలంగా కోరుకున్నప్పుడు వచ్చిన తెలంగాణ ఇది సో దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే రకరకాలుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆయన వచ్చి కనబడితే మంచిగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం ఆయన రావాలని కోరుకుంటా ఉన్నాం ఆయనను కూడా ఈ వేదిక మీద చూడాలి అనుకుంటున్నాం ఉద్యమకారులందరితో పాటు ముందు వరుసలో ఆయనను కూడా గౌరవించుకుంటామని చెప్తా ఉన్నాం సో గతంలో కూడా మీరు పాడిన పాటలు మా తొలివేల్లో చాలా వైరల్ అయినాయి సో తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించో లేకపోతే తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి సంబంధించో ఏదైనా పాట గుర్తొస్తే ఏమైనా పాడాలనిపిస్తే పాడొచ్చు డెఫినెట్గా ఇందాక మీరు అంటా ఉన్నారు కదా అందులో చిహ్నంలా ఎందుకు ఇది పెట్టలేదు అది ఇదని అక్కడ అమరవీరులను పెట్టడం జరిగింది అంటే ప్రతిసారి మనం వాడుకునేటప్పుడు బావుల్లా రేవుల్లా మట్టి పొత్తిళ్ళల్లా తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అంతే మనం నిజంగా కూడా అంటే అమరులను గుర్తు చేసుకోవడానికి అమరుల అంటే పాట రూపంగానే కాదు ఆ చిహ్నంలో పెడితే ఇది త్యాగాల తెలంగాణ ఇంతమంది త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ అని చెప్పి గొప్పగా భవిష్యత్ తరాలకు అంటే చరిత్రలో చాలా తక్కువ చోట్ల జరుగుతాయి ఇట్లాంటి పోరాటాలు అంటే ప్రాణాన్ని త్యాగం చేసుకునేంత లెవెల్లో పోరాటాలు ఉండవు ఎక్కడో దగ్గర నేను చదువుకుంటా రష్యాలో అక్కడిక్కడ ఒకరిద్దరు చనిపోతేనే అది పెద్ద ఇష్యూ అవుతుంది
పెద్ద ఇదవుతుంది. మన దగ్గర మాత్రం ఇది నిజంగా కూడా 1200 మంది చనిపోయింది అంటే తొలి మలి దశ ఉద్యమంలో కలిపి అది వివిధ రకాలుగా ఆత్మహత్యలే కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు. బట్ అది వాళ్ళందరినీ కూడా నిజంగా కూడా వాళ్ళకు ఒక చిహ్నం, అది ఒకటి స్తూపంలో పెట్టినప్పుడు హర్షించదగ్గ విషయం. అది దాన్ని ఆహ్వానించండి, దాన్ని రాద్ధాంతం చేయొద్దని చెప్తా ఉన్నాం. అమరుల త్యాగాలు నిజంగా ఏం చేసైనా నేనున్న ఉద్యమంలో మీరున్నారని అందరం చెప్పుకుంటాం, కానీ ప్రాణాన్ని ఇచ్చేంత ఉద్యమం అయితే ఎవరం చేయలేదు. అన్ఫార్చునేట్లీ కేసీఆర్ చేయలేదు, కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోలేదు. ఆ పిల్లల కోసం ఒక గుర్తింపు చిహ్నం. అందుకని వాళ్ళందరినీ పిలవడానికే ఈ వేదిక. మొత్తం మందిని ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు అందరిని పిలిచి వాళ్ళని ఎట్లాగో పోయిన బిడ్డలను తీసుకురాలేము, వాళ్ళకు ఒక చిరు సత్కారం, అమ్మ సోనియమ్మ చేతుల మీద ఒక చిరు సత్కారం, అది కూడా కాదు అని వీళ్ళు రాద్ధాంతం చేస్తే ఏం చేయలేము. బట్ ఆగదు ఇది. జోహార్ తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.